ఇప్పటిదాకా వానలు ఇయాల కొట్టే, రేపు కొట్టే, ఇయాల కొట్టే, రేపు కొట్టే అని చెప్పేసి వచ్చినాయి. ఇక ఇయాల వస్తాయి, రేపు వస్తాయి కావచ్చు నా ఆశ మీద రైతులందరూ ఏం చేసిరంటే చిలకలు మొత్తం దున్నించుకున్న చిలకలలో అచ్చగొట్టుకున్నారు. అచ్చగొట్టి మొత్తం ఇప్పుడు ఇక పత్తి గింజలు పెట్టిర్రు. ఒక మెజారిటీ ఆఫ్ చాలా మంది పత్తి గింజలు పెట్టిర్రు. ఇప్పుడు మన ఈ వాన ఎప్పుడు వస్తుంది అని ఇట్లా ఇక పడిగాపులు కాస్తారు. ఇక వాన వస్తేనేమో మంచిది, రాకపోతే ఎంత నష్టపోతారంటే అంత నష్టపోతారు. ఎందుకంటే దీంట్లో వచ్చిన లాభం పక్క పెడితే పత్తి అయినాక అది అమ్మినాక మన కూలి పోను, మన దున్నుడు ట్రాక్టర్ కూలి పోను, ఇవన్నీ పోను వచ్చిన లాభం పక్క పెడితే ఇప్పుడు వాన పడపోతే ఇంకో 2-3 రోజులు వాన పడపోతే ఇదే మనం పెట్టిన పత్తి గింజలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి భూమిలో. ఎందుకంటే అటు మీదికి వెళ్ళి ఎండ, ఇటు వాన ఎప్పుడు వస్తాం అని చెప్పేసి మనం ఎదురు చూస్తాను. అటు వాన పడతలేదు, ఇదే ఎండ మీద పత్తి గింజలు ఏం చేస్తాయంటే గదే భూమిలో మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అందుకనే ఇప్పుడు మన ప్రభుత్వాలు కానీ ప్లస్ మన ఏవోలు కానీ ఏం చెప్తారంటే వాన పడ్డాక భూమి పచ్చిగా ఉన్నప్పుడే గింజలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి మీద ఇంత అంత మొలక బయటికి వెళ్తుంది. ఆ మొలక బయటికి వెళ్ళే టైంలో అదే 10 రోజుల టైంలో ఒక వాన పడే సరిపోతుంది. అందుకనే మనందరూ ఏం చేసినట్టు వాన స్టార్ట్ కాక 10 గింజలు పెట్టిన ఒక వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది. ఎందుకంటే పెట్టినరా ఒకరిని చూసి ఒకరు పెడతారు. ఇక్కడ వాళ్ళకి ఇష్టంతో పెడతలేరు, ఒకరిని చూసి ఒకరు పెడతారు. అందుకనే ముందు జాగ్రత్త చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, వాన పడతలేదు, ఎవరికి నష్టం, మనకే నష్టం కదా.